నెంబర్ 80. సో సేమ్ ఇది కూడా మీరు రెగ్యులర్గా చేసేదే. మీరు ఎప్పుడైతే google.com అని టైప్ చేస్తారో మీరు ఒక సిన్ ఫ్లాగ్ గూగుల్ సర్వర్ పంపించినప్పుడు గూగుల్ వెబ్ సర్వర్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటుందో ఆ సర్వర్ వెంటనే మీకు కూడా పంపిస్తుంది. ఏంటంటే చూడండి, నా దగ్గర ఈ పోర్ట్స్ ఉన్నాయి, SMTP సర్వీస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో నీకేం కావాలి? ఐ వాంట్ గూగుల్ హోమ్ పేజ్. సో గూగుల్ హోమ్ పేజ్ కావాలంటే వెబ్ సర్వర్ ఏ నెంబర్ మీద రన్ అవుతుంది? పోర్ట్ నెంబర్ 80. సో ఈ పోర్ట్ నెంబర్ 80 మీద నువ్వు కమ్యూనికేట్ చేసుకో అని ACK ఫ్లాగ్ పంపిస్తుంది. సో ACK ఫ్లాగ్ హోస్ట్ తీసుకున్న తర్వాత, అంటే మన సిస్టమ్ తీసుకున్న తర్వాత ఇమీడియట్ గా మన సిస్టమ్ మన ఇన్ఫర్మేషన్ ని ఆ సిస్టమ్ కి ఎక్స్చేంజ్ చేసి, సో నా దగ్గర ఈ పోర్ట్స్ ఉన్నాయి, ఈ సర్వీసెస్ రన్ అవుతున్నాయి, సో ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ యూ ఆన్ పోర్ట్ నెంబర్ 80. సో ఇలా ఒక కమ్యూనికేషన్ ఛానల్ ని ఏర్పాటు చేస్తుంది. ఇదంతా కూడా కొన్ని మైక్రో సెకండ్స్ లో జరుగుతుంది. సో దిస్ ఇస్ వాట్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ టూ సెపరేట్ hosts. Is it clear, guys? Yeah. Prasad, okay na? Yeah, clear, Dinesh. Santosh, మీకు ఓకే కదా? Is there any doubt, Santosh? Okay, fine. So సంతోష్ గారు, మీ వాయిస్ అసలు వినపట్లేదు, చాలా డిస్టర్బెన్స్ ఉంది. మేబీ మైక్ ప్రాబ్లం అనుకుంటాను. ఓకే ఓకే, టైప్ చేయండి. మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే టైప్ చేయండి సంతోష్ గారు. ఓకే, ఫ్యాంటాస్టిక్. సో విజయ్ గారు, మీకు క్లియర్గా ఉంది కదా కాన్సెప్ట్? Yeah, clear గా ఉంది. Okay, so using this concept we are trying to use multiple states. States ante I mean flags antunara meeru? Yeah, okay. So flags are like, ante avi states kadandi, it is kind of exchanging information with each other anamata. We are exchanging information with each system, right? సో మీరు ఎవరితోన్నా సపోజ్ మీరు ఒకరితో మాట్లాడాలంటే వీ విల్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్. ద సేమ్ థింగ్ లైక్ దిస్. ఈవెన్ మీరు మార్నింగ్ కలిసినా ఈవినింగ్ మాట్లాడేటప్పుడు హాయ్ హౌ ఆర్ యూ అని మాట్లాడతారు. సో యుల్ స్టార్ట్ కమ్యూనికేషన్ నాట్ డైరెక్ట్లీ విత్ ద కాన్సెప్ట్, యుల్ స్టార్ట్ కమ్యూనికేషన్ విత్ అ ప్రొఫెషనల్, అ ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, హాయ్ అన్న తర్వాత ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, నెక్స్ట్ విల్ గో ఇన్ టు ద మెయిన్ మ్యాటర్. అలాగే ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ సిన్ ఫ్లాగ్ పంపిస్తాం, ACK ఫ్లాగ్ కూడా రిసీవ్ చేసుకుంటాం, మనం ఒక ACK ఫ్లాగ్ పంపిస్తాం, అప్పుడు మన డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటాం. FTP అయితే ఫైల్ ట్రాన్స్ఫరింగ్ అయితే ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, వెబ్సైట్ కావాలంటే వెబ్సైట్ యాక్సెస్ చేసుకుంటాం, మెయిల్ కావాలంటే మెయిల్ చేసుకుంటాం. సో అప్పుడు ఒకసారి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యాక మనం ఏం డేటా కావాలంటే ఆ డేటా పంపించుకుంటాం. క్లియర్ సంతోష్? Yeah. Okay, fine. So using this concept, we are going to see Nmap tool. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ Nmap లో, ఎందుకంటే Nmap లో we will try to send data. ఇప్పుడు దాకా మనం డైరెక్ట్ టూల్ చూసాం, యాంగ్రీ IP స్కానర్ కానీ సూపర్ స్కాన్ 3 కానీ డైరెక్ట్ గా IP అడ్రస్ ఇచ్చి ప్లే చేయగానే యు గాట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ Nmap యూజ్ చేస్తే యూ కెన్ సీ సమ్ డిఫరెంట్ సినారియోస్. సపోజ్ మీరు పోర్ట్ స్కాన్ ఈజీగా చేసేస్తున్నారు, బట్ ఇప్పుడు పోర్ట్ స్కాన్ అన్నిటి మీద చేయడం కష్టం. ఇఫ్ యూ డూ పోర్ట్ స్కాన్ ఆన్ ద పర్టికులర్ వెబ్ సర్వర్, యూ కాంట్ ఫైండ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇఫ్ యూ వాంట్ అ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, ఐ మీన్ ఎందుకు ఆ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రాదు అంటే, మైట్ బి దే ఆర్ యూజింగ్ ఎనీ ఫైర్ వాల్ ఆర్ ఐడియాస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్టరేషన్స్ లైక్ దట్. వాళ్ళు ఏదైనా ఇలాంటి ఫిల్టరేషన్స్ వాడారనుకోండి, యూ కాంట్ గెట్ ద ఇన్ఫర్మేషన్. సో మనం ఒకవేళ ఫైర్ వాల్ యూజ్ చేసినా సరే ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి, ఓపెన్ పోర్ట్ సర్వీసెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫైర్ వాల్స్ని ఎలా బైపాస్ చేయాలి, సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా Nmapలో ఉంటాయి. సో దాట్స్ వై Nmap ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూజింగ్ Nmap యూ కెన్ మ్యాప్ యువర్ కంప్లీట్ నెట్వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పటిదాకా యాంగ్రీ IP స్కానర్, సూపర్ స్కాన్ 3, సూపర్ స్కాన్ 4 ఇవి ఏవైతే ఉన్నాయో, you can use it in Linux as well as in Windows.